హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము బార్జనీ సూత్రాలకు సంబంధించి 2 వీడియోలు చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను చూడండి. ఈ వీడియోలో మనము 6, 4, 8 ఈ మూడింటికి సంబంధించి బార్జనీత సూత్రాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ 6 యొక్క బార్జనీ సూత్రం చూద్దాం. మనం ఇక్కడ 6 యొక్క బార్జనీ సూత్రం మీరు గుర్తున్నట్లయితే ఇక్కడ మనకి చాలా వరకు చాలా సంఖ్యల యొక్క బార్జనీ సూత్రాలు మనకి ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 యొక్క బార్జనీ సూత్రాన్ని గుర్తున్నట్లయితే మీకు ఇక్కడ నెక్స్ట్ 12 యొక్క బార్జనీ సూత్రం గుర్తుంటది. అదేవిధంగా 14, 21, నెక్స్ట్ 33, 35, 28 ఇంకా ఈ విధంగా చాలా ఉన్నాయి. 6కి వీటన్నిటికీ కూడా బార్జనీ సూత్రం ఒకటే. ఏంటి ఆ బార్జనీ సూత్రం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 మనం తీసుకున్నాం. 6 యొక్క బార్జనీ సూత్రం మనకు కావాలి. ఏదైనా ఒక సంఖ్యని మనము 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధంగా రాసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6ని మనము 2, 3 లబ్ధంగా రాయగలం. ఏంటి? 2 × 3 లబ్ధంగా రాయగలం. ఇక్కడ మనకి 2, 3 రెండు కూడా ఏ సంఖ్యలు? ప్రధాన సంఖ్యలు అవుతాయి మరియు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి. అంటే ఏదైనా ఒక సంఖ్యని మనము ప్రధాన సంఖ్యల, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఇది మెయిన్ పాయింట్. సాపేక్ష ప్రధాన సంఖ్యలు లబ్ధంగా కానీ రాసినట్లయితే, ఏదైనా ఒక సంఖ్యను 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు లబ్ధంగా కానీ రాసినట్లయితే ఈ సంఖ్య యొక్క బార్జనీ సూత్రం ఏమవుతుందంటే ఈ 2 సంఖ్యల యొక్క బార్జనీ సూత్రాలే దీనికి వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 యొక్క బార్జనీ సూత్రం ఏంటి? ఇక్కడ మనకి ఏదైనా ఒక సంఖ్యకు 1లో స్థానంలో సరి సంఖ్య అంటే 0 గాని 2, 4, 6, 8 ఇవి ఉండాలి. సో ఇవి ఉన్నట్లయితే అవి మనకి ఆ సంఖ్య మనకి 2 విశేషంగా భావించబడుతుంది. సేమ్ అదే విధంగా ఒక సంఖ్యకు 3 అనేది ఇక్కడ బార్జనీ సూత్రం అప్లై చేయాలంటే ఆ సంఖ్యలో అంకెలు మొత్తము లేదా అంకమూలం అనేది ఎప్పుడూ కూడా 3కి గుణిజంగా ఉండాలి. అంటే 3, 6, 9 ఇవి అంకమూల లాభాలు. ఒక సంఖ్యలో అంకెల మొత్తము కూడా, అంకెల మొత్తం అంటే ఏంటి? అక్కడ అంకమూలం. అంకమూలం అనేది ఇక్కడ మనకి 3, 6, 9 అవ్వాలి. లేదా ఆ సంఖ్యలో అంకెల మొత్తము కూడా ఎప్పుడూ కూడా 3కి గుణిజాలు అవ్వాలి. ఆ సందర్భంలో చూడండి, ఇక్కడ ఈ సంఖ్యకు 2 యొక్క బార్జనీ సూత్రము అలాగే 3 యొక్క బార్జనీ సూత్రం 2 అప్లై చేసినప్పుడు వర్తించాయి అనుకోండి. అంటే ఈ సంఖ్య 2 బార్జనీ సూత్రంకి భాగించబడుతుంది. అలాగే 3 యొక్క బార్జనీ సూత్రం అప్లై చేసినప్పుడు 3 తోటి కూడా భాగించబడుతుంది. ఆ సందర్భంలో ఈ సంఖ్య మొత్తము కూడా 6తో భాగించబడుతుంది. ఈ నియమం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లేదు, ఇక్కడ మనకు 6 మీద క్వశ్చన్ ఇవ్వడు. ఈ నియమం ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్య 35తో భాగించబడుతుందని అడుగుతాడు. లేదా ఈ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుంది అని ఆప్షన్ లో మనకి ఇక్కడ 35, 21, 28, 14 ఈ విధంగా ఇస్తుంటాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ రూల్ గాని గుర్తున్నట్లయితే వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. రూల్ ఏంటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క బార్జనీ సూత్రం కావాలంటే ఆ సంఖ్యను మనము 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా కానీ రాసినట్లయితే, సో 2, 3 రాసాం అంటే 2 యొక్క బార్జనీ సూత్రం 3 యొక్క బార్జనీ సూత్రం ఒక సంఖ్యకు వర్తించాయనుకోండి, ఆ సంఖ్య 6తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంఖ్య 12తో భాగించబడాలి అంటే బార్జనీ సూత్రం నియమం ఏంటి? 12 యొక్క బార్జనీ సూత్రం మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. ఏం లేదు, 12 యొక్క బార్జనీ సూత్రం అంటే ఒక సంఖ్య అంటే 12 మనము 3, 4 లబ్ధంగా రాయగలం. 3, 4 రెండు ఏ సంఖ్యలు? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. కాబట్టి ఒక సంఖ్య 3 తోటి 4 తోటి భాగించబడినట్లయితే ఆ సంఖ్య 12తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఇక్కడ 14తో భాగించబడాలి. సో ఈ సంఖ్య 14తో భాగించబడుతుందా నియమం ఏంటంటే ఇక్కడ మనకి 14ను మనము 2 × 7గా రాయొచ్చు. 2, 7 ప్రధాన సంఖ్యలు అవుతాయి మరియు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి ఇక్కడ మనకి. కాబట్టి ఈ సంఖ్య 2 తోటి 7 తోటి భాగించినట్లయితే 14తో కూడా భాగించబడుతుంది. సో అదే విధంగా ఒక సంఖ్య 15తో భాగించబడాలంటే ఆ సంఖ్య ఇక్కడ మనకి 3 తోటి 5 తోటి భాగించబడినట్లయితే ఆ సంఖ్య 15తో భాగించబడుతుంది. ఒక సంఖ్య మనకి ఇక్కడ 35తో భాగించబడాలి. భాగించబడిన నియమం ఏంటి? ఇక్కడ మనకి ఈజీగా వచ్చేస్తుంది. 35 మనం ఏ సంఖ్య లబ్ధంగా రాయగలం? ఇక్కడ మనము 5, 7 లబ్ధంగా రాయగలం. అంటే అర్థం ఏంటి? ఒక సంఖ్య 5 తోటి 7 తోటి భాగించినట్లయితే ఆ సంఖ్య 35తో కూడా భాగించబడుతుంది. ఇదే నియమం.
సో ఇక్కడ 6 యొక్క భాగించే సూత్రం ఏంటంటే ఒక సంఖ్య 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే ఆ సంఖ్య 6 తో కూడా భాగించబడుతుంది. ఓకే, దీని మీద మనకి 4th క్లాస్ 5th క్లాస్ లో 5th 6th లో ఉన్న ప్రాబ్లమ్స్ చిన్నవి, అవి ట్రై చేసి వచ్చేస్తే 8th లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 319 లో ఇక్కడ మనకి 6 యొక్క భాగించే ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. అవేంటో చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ 6 క్యూబ్ ఇచ్చాడు. 6 క్యూబ్ అనేదేమో 6 తో భాగించబడుతుందని అడిగాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనము ఏదైనా ఒక సంఖ్యని మనము 6 ఇంటూగా రాయగలిగితే ఆ సంఖ్య ఖచ్చితంగా 6 తో భాగించబడుతుంది. సో దీన్ని నేను 6 ఇంటూ 6 స్క్వేర్ గా రాయగలను. అంటే 6 ఇంటూ రాశాను కాబట్టి ఈ సంఖ్య 6 తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 6 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్. దీని మీద క్వశ్చన్ మనకి ఏ విధంగా ఇస్తాడు? ఈ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుంది? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 17, ఆప్షన్ సి ఆప్షన్ 3 21, ఆప్షన్ డి 19. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుంది అడిగాడు. సో ఆప్షన్ ఏమైనా చూడండి ఇక్కడ మనకి. సో ఇక్కడ 6 లో ఉంది. ఆప్షన్ ఎక్కడా కూడా 6 లేదు, 6 యొక్క గుణిజం కూడా లేదు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సో ఇటువంటి ప్రాబ్లమ్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది 6 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్ ఉంది. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే రెండిట్లో కామన్ గా ఉన్న పదం చూడండి. ఇక్కడ 6 స్క్వేర్ ఉంది, 6 క్యూబ్ నేను 6 స్క్వేర్ 6 గా రాస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 6 స్క్వేర్ ఉంది, ఇక్కడ 6 స్క్వేర్ ఉంది. సో రెండిట్లో ఏం చేయొచ్చు అంటే 6 స్క్వేర్ అని కామన్ తీసినట్లయితే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 6 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము 6 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 6 అంటే ఎంత అవుతుందండి? 7 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యని నేను ఏమని రాశాను? 7 ఇంటూ అని రాశాను. సో 7 ఇంటూ అని రాశాను కాబట్టి ఈ సంఖ్య ఖచ్చితంగా క్రింది వాటిలో దేంతో నిశేషంగా భాగించబడుతుందంటే 7తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, మనకేం అడిగాడు ఇక్కడ? 6 స్క్వేర్ ఇంటూ 6 క్యూబ్ కింద 6తో నిశేషంగా భాగించబడుతుంది అని అడిగాడు. కానీ మనకి అప్లికేషన్ అడిగే క్వశ్చన్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుందండి. సో క్వశ్చన్ ఇదే ఇస్తాడు, కానీ ఆప్షన్ 6 ఇవ్వడు, 6 కి సంబంధించిన గుణిజం కూడా ఇవ్వడు. 7 ఇచ్చాడు, 17 ఇచ్చాడు, 21 ఇచ్చాడు, 19 ఇచ్చాడు. సో ఇదేవి కూడా ఇక్కడ మనకి మనం ఏమనుకుంటాం అంటే 7 ప్రధాన సంఖ్య, 17 ప్రధాన సంఖ్య, సో 19 ప్రధాన సంఖ్య కాబట్టి ఇవేవి అవ్వకపోవచ్చు. 21 సమీప సంఖ్య కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉందని పెట్టేస్తారు కొంతమంది. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఏం చేయాలి? మనకి ఇది మెయిన్ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య ఇంకొక సంఖ్యతో భాగించబడుతుందో తెలియాలంటే ఆ సంఖ్యను మనము ఏ సంఖ్యతో భాగించబడుతుంది అన్నాడో ఆ సంఖ్య లబ్ధంగా రాయగలగాలి. సో లబ్ధంగా రాయగలిగితే ఖచ్చితంగా అది భాగించబడుతుంది. ఓకే, మరి ఇక్కడ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఏమిటంటే 6 స్క్వేర్ ఇంటూ 6 క్యూబ్ అనేదేమో 6తో నిశేషంగా భాగించబడుతుందని అడిగాడు. సెకండ్ నేను 6 స్క్వేర్ ని 6 ఇంటూ 6 అని రాస్తాను, ఇక్కడ 6 క్యూబ్ ని 6 ఇంటూ 6 స్క్వేర్ అని రాస్తాను. ఓకే, రెండిట్లో 6 కనుక కామన్ తీసినట్లయితే 6 ప్లస్ 6 స్క్వేర్ మిగులుతుంది. అంటే ఈ సంఖ్యని నేను 6 ఇంటూ అని రాస్తాను కాబట్టి ఈ సంఖ్య 6తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇచ్చాడు. థర్డ్ వన్ ఇచ్చాడు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఈ సంఖ్య మనకి 6తో నిశేషంగా భాగించబడుతుందో చెప్పాలి. సో ఏదైనా ఒక సంఖ్య 6తో భాగించబడుతుందని అడిగితే ఏం చేయాలి? మనము ఆ సంఖ్యను మనం 6 ఇంటూగా రాయగలగాలి. సో దీన్ని నేను 6 ఇంటూగా రాయగలను. చూడండి, 2 స్క్వేర్ నేను 2 ఇంటూ 2 రాస్తాను, 3 స్క్వేర్ నేను 3 ఇంటూ 3 రాస్తాను. ఓకే, ఇక్కడ అర్థం ఏంటిది? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ 3 అంటే ఏమవుతుందండి? 6 అవుతుంది. సో 6 ఇంటూ 2 ఇంటూ 3 గా రాస్తాను. ఇక్కడ 2 2 2 3 ఉన్నాయి. దాంట్లో ఒక 2 ఒక 3 గురించి 6 గా రాశాను, మిగిలిన 2 కూడా అలాగే వదిలేశాను. సో ఇప్పుడు ఈ సంఖ్యని నేను 6 ఇంటూ అని రాశాను కాబట్టి ఖచ్చితంగా ఈ సంఖ్య దేంతో భాగించబడుతుంది? 6తో భాగించబడుతుంది. ఓకే, ఇది మనకి ప్రాబ్లమ్స్. మెయిన్ 4th వన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఇక్కడ దీనికి సంబంధించి మీకు 3 పద్ధతులు చెప్పాను. ఇక్కడ అంటే 3 రూల్స్ చెప్పాను. ఏవైనా 2 సంఖ్యలు ఒక సంఖ్యను ఏవైనా 2 సంఖ్యలు మొత్తంగా రాసినప్పుడు ఆ 2 సంఖ్యల్లో ఒక సంఖ్య మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సంఖ్యలు మొత్తము కూడా 6తో భాగించబడుతుందని అడిగాడు. అప్పుడు మనకి ఇక్కడ 3 నియమాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే 2 సంఖ్యలు కూడా 6తో నిశేషంగా భాగించబడేటట్టు ఉన్నాయనుకోండి. అంటే ఈ సంఖ్య 6తో భాగించబడింది, అలాగే ఈ సంఖ్య కూడా 6తో భాగించబడితే ఈ మొత్తము కూడా 6తో భాగించబడుతుంది. అలా కాకుండా ఒక సంఖ్య భాగించబడి ఇంకొక సంఖ్య భాగించబడకపోయింది అనుకోండి,
అంటే ఈ సంఖ్య 6తో భాగించబడింది, ఈ సంఖ్య 6తో భాగించబడకపోతే అప్పుడు వాటి మొత్తము కూడా భాగించబడదు. అలా కాకుండా రెండు సంఖ్యలు భాగించబడలేదు, అంటే ఈ సంఖ్య 6తో భాగించబడలేదు, ఈ సంఖ్య 6తో భాగించబడలేదు. ఆ సందర్భంలోన ఈ మొత్తము కూడా 6తో భాగించబడే అవకాశం ఉంటుంది, అలాగే 6తో భాగించబడని సందర్భం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన రెండు సంఖ్యలు కూడా 6తో భాగించబడవు, అంటే వాటి మొత్తం అనేదేమో 6తో భాగించే సందర్భం, అంటే 6తో భాగించబడచ్చు లేదా బడకపోవచ్చు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాటి మొత్తాన్ని మనము కట్టాలి. సో ఇక్కడ ఏంటంటే 458 నెక్స్ట్ 676. సో టోటల్ ఎంత అవుతుంది? అది 14, 13, 1, 11 అంటే 1134 వచ్చింది. సో ఈ సంఖ్య ఇక్కడ మనకి 6తో భాగించబడుతుందో తెలియాలి. సో చివరి 4 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. 4 + 3 7, 7 + 1 8, 8 + 1 9. సో టోటల్ 9 అయింది అంకమూలం కాబట్టి 3తో కూడా భాగించబడుతుంది. కాబట్టి అంటే 2తోటి 3తో రెండుతో భాగించబడింది కాబట్టి ఇటు మొత్తము 6తో భాగించబడుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ 319 లో 8th క్లాస్ 319 లో ఉన్న ప్రాబ్లమ్స్. 6కి సంబంధించి మనకి 8th క్లాస్ లోన ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 4, 8 ఈ రెండింటికి సంబంధించి భాజనీ సూత్రం ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి 4, 8 యొక్క భాజనీ సూత్రాలు రెండు కూడా ఒకే విధంగా ఉంటాయండి. సో వాటి గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం ఇక్కడ 10, 100, 1000, 10,000 ఈ సంఖ్యలు ఇక్కడ 4 తోటి 8 తోటి ఏ సంఖ్యలు భాగించబడితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి 10 అనేది ఇక్కడ 4 తోటి భాగించబడదు, అలాగే 8 తోటి కూడా భాగించబడదు. ఎందుకంటే 10 అనేది ఏమో 4, 8 వాటి యొక్క గుడిజాల్లో ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 100 గాని తీసుకున్నట్లయితే 100ను మనము 4 × 25గా రాయొచ్చు. కాబట్టి 100 అనేది 4తో భాగించబడుతుంది. కానీ 8 × అని రాయలేము కాబట్టి 8తో భాగించబడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1000 అనేది ఏంటంటే 4 × 250గా రాయొచ్చు. అంటే 1000 నేను 4 × రాశాను కాబట్టి ఖచ్చితంగా 1000 అనేదేమో 4తో భాగించబడుతుంది. మరి 8 × రాయలేదు చూడండి. సో 8 × ఎంత అవుతుందండి? 8 1 2 0 8 2 8 5 అంటే 125. అంటే 1000 నేను 8 × 125 రాశాను, అంటే 8 × రాశాను కాబట్టి 1000 అనేదేమో 8తో భాగించబడుతుంది. నెక్స్ట్ 10,000 కానీ తీసుకున్నట్లయితే ఈ 10,000 నేను 100 × 100 అని రాస్తాను. సో ఈ 100 నేను 4 × 25 అని రాస్తాను. ఓకే, అంటే ఈ 10,000 మనము 4 × అని రాశాం కాబట్టి ఈ సంఖ్య మనకి 10,000 అనేది 4తో భాగించబడుతుంది. మరి ఈ 10,000 నేను 1000 × 10 అని రాస్తాను. ఈ 1000 నేను 8 × 125 అని రాస్తాను. అంటే ఈ 10,000 నేను 8 × 125 × 10గా రాయొచ్చు. అంటే 8 × అని రాశాను కాబట్టి ఈ 10,000 8తో భాగించబడుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 10 4 తోటి భాగించబడలేదు, 8 తోటి భాగించబడలేదు. 100 అంటే 4తో భాగించబడింది కానీ 8తో భాగించబడలేదు. నెక్స్ట్ ఇక్కడ 1000 అంటే 4 తోటి భాగించబడింది, 8 తోటి కూడా భాగించబడింది. నెక్స్ట్ ఇక్కడ 10,000 అనేదేమో 4 తోటి 8 తోటి రెండింటితో భాగించబడింది. అంటే ఇక్కడ 1000 నెక్స్ట్ 10,000 ఇవి స్థానాలండి. ఏంటి స్థానాలు? వేల స్థానం, 10,000 స్థానం. ఆ స్థానాల్లో ఉండే ఏ సంఖ్య అయినా సరే 4 తోటి 8 తోటి ఖచ్చితంగా అది భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 100లో స్థానం చూడండి. 100లో స్థానంలో ఉన్న అంకె దేంతో భాగించబడింది అండి? 4తో భాగించబడింది. ఓకే, అంటే 100లో స్థానంలో కూడా మనము 4ని చూడవలసిన అవసరం లేదు. మరి ఎక్కడ చూడండి? 10లో స్థానం అంకె 4తో భాగించబడిందా? భాగించబడలేదు. నెక్స్ట్ 1లో స్థానం అంకె కూడా తీసుకుందాం. 1లో స్థానంలో మనం తీసుకున్న అంకె బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2 అలాగే 9 వరకు ఉండే అంకెల్లోన ఏ అంకె తీసుకుంటే ఆ అంకె 4తో భాగించబడచ్చు లేదా పడకపోవచ్చు. మనకు 100 నుంచి 1000, 10,000 ఇవన్నీ కూడా 4తో భాగించబడ్డాయి. కానీ 10, 1 అంటే ఏదైనా ఒక సంఖ్యకు చివర 10లో స్థానం, 1లో స్థానం అంకె ఈ రెండు అంకెలు కూడా ఇక్కడ 4తో భాగించబడలేదు, పడచ్చు పడకపోవచ్చు. అంటే ఒక సంఖ్యలో మనము 10లో స్థానము మరియు 1లో స్థానంతో ఏర్పడే సంఖ్య, ఆ సంఖ్య గాని 4తో గాని భాగించబడింది అనుకోండి, ఆ సంఖ్య మొత్తము కూడా 4తో భాగించబడుతుంది. చూడండి, ఇక్కడ 1లో స్థానం, ఇది 10లో స్థానం. నెక్స్ట్ 100లో స్థానం ఉంటుందండి. సో 100లో స్థానం మీరు ఏ అంకె తీసుకున్నా సరే అది 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ వేల స్థానం ఉంటుంది. వేల స్థానం మీరు ఏ అంకె తీసుకున్నా అది 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ 10,000 స్థానం,
మీరు ఏ అంకె తీసుకున్నా అది 4తో భాగించబడుతుంది. కానీ మీరు 10లో స్థానం 1లో స్థానంలో ఈ రెండు స్థానంలో ఉండే అంకెలు మాత్రం 4తో భాగించబడే విధంగానే మనం తీసుకోవాలి. ఏ సంఖ్య తీసుకున్నా భాగించబడే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10లో స్థానం 1 తీసుకుంటాను, 1లో స్థానంలో 4 తీసుకున్నాను. సో భాగించబడింది ఏంటి? భాగించబడదు. సో భాగించబడే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ రెండు స్థానాల్లో ఉన్న అంకె నేను 12గా తీసుకున్నాను అనుకోండి. సో ఈ మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. సో 10లో స్థానం 1లో స్థానం అంకె నేను 2 4 తీసుకున్నాను అనుకోండి, అంటే 24. 4తో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 4 తోటి భాగించబడుతుంది. కేవలం మనకి 10లో స్థానం 1లో స్థానంలో ఈ రెండు స్థానాలతో ఏర్పడిన సంఖ్య 4తో గాని భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. సేమ్ ఇదే విధంగా 8 యొక్క భాగించడం మనం కనుక్కోవచ్చు. ఇక్కడ మనకి 4 అనేది 100వ స్థానం వరకు అయింది, నెక్స్ట్ 1000వ స్థానం అయింది, 10,000వ స్థానం అయింది. కానీ ఇక్కడ 8 చూడండి, 8 ఇక్కడ మనకి 1000వ స్థానం నుంచి మాత్రమే 1000వ స్థానం నుండి 1000 మాత్రం మనము 8 ఇంటూగా రాయగలిగాం. నెక్స్ట్ 10,000 కూడా మనం 8 ఇంటూగా రాయగలం. నెక్స్ట్ మనము 1,00,000 తీసుకున్న 8 ఇంటూగా రాయొచ్చు, తర్వాత 10 లక్షలు తీసుకున్న 8 ఇంటూగా రాయొచ్చు. మరి ఎక్కడ మనం 8 ఇంటూగా రాయలేకపోయాం. ఇక్కడ 100లో స్థానం నుంచి అక్షరం మాత్రం రాయలేకపోయాం. నెక్స్ట్ 10లో స్థానంలో రాయలేకపోయాం, అలాగే 1లో స్థానంలో రాయలేకపోయాం. రాయలేకపోయామంటే అన్ని సందర్భాలు రాయలేం కదండి, కొన్ని సందర్భాల్లో రాయొచ్చు. ఎప్పుడు రాయొచ్చు? ఒక సంఖ్యలో 100లో స్థానం, 10లో స్థానం, 1లో స్థానం, ఈ 3 స్థానాల్లో కూడా ఉండే అంకె మొత్తము కూడా 8తో గాని భాగించబడే విధంగా ఉంటే ఆ సంఖ్య మొత్తము కూడా 8తో భాగించబడుతుంది. ఇక్కడ 4 ఏమైంది చూడండి, 4 100 వరకు అయింది. 10లో స్థానం అంకె, 1లో స్థానం అంకె తింటే మనం తీసుకున్న అంకె బట్టి ఆ 10లో స్థానం 1లో స్థానం అంకె అనేది తింటే 4తో భాగించబడుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి 1000, 10,000 ఈ రెండు కూడా ఆ నెక్స్ట్ తీసుకున్నప్పుడు 8తో భాగించబడతాయి. కానీ 100లో స్థానం, 10లో స్థానం, 1లో స్థానం ఈ స్థానాల్లో ఉన్న అంకెలు ఏ విధంగా ఉంటాయంటే మనం తీసుకున్న అంకె బట్టి ఆ సంఖ్య 8తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1, 2, 2 తీసుకున్నాను, 122. ఇది మనకి 8తో భాగించబడదు 122 అనేది, కాబట్టి మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 200 తీసుకున్నాను, 200 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 200 అనేదేమో 8తో భాగించబడుతుంది, కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. ఇక్కడ దీని నుంచి వచ్చింది రూల్. ఓకే, ఏం లేదు, ఒక సంఖ్యకు 10లో స్థానంలో మరియు 1లో స్థానంలో ఉన్న అంకె ఈ రెండు స్థానాల్లో ఉన్న అంకె ఏర్పడిన అంకె 4తో భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. ఒక సంఖ్యకు 100లో స్థానము, 10లో స్థానము, 1లో స్థానం అంటే చివరి 3 అంకెలు కూడా 8తో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8తో భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. ఓకే, ఇది మనకి 4కి 8కి సంబంధించిన రూల్. దీని మీద మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చూద్దాం. ఇక్కడ మనకి 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 321లో కొన్ని సంఖ్యలు ఇచ్చాడండి. ఆ సంఖ్యలు ఇక్కడ మనకి ఇక్కడ 4 మరియు 8 ఈ రెండింటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుందో చెప్పమన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 4 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ ఇచ్చాడు. ఈ సంఖ్య 4తో భాగించబడుతుందా లేదా 8తో భాగించబడుతుందని అడిగాడు. మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక సంఖ్యను మనము ఏ సంఖ్యతో భాగించబడుతుందని అడిగితే ఆ సంఖ్య యొక్క లబ్ధంగా రాయగలగాలి. ఇప్పుడు ఈ సంఖ్యను నేను 4 ఇంటూ 8 స్క్వేర్ గా రాస్తాను. అంటే 4 స్క్వేర్ ని 4 ఇంటూ 4 గా రాశాను. అంటే ఈ సంఖ్య మొత్తాన్ని నేను 4 ఇంటూ రాశాను కాబట్టి ఈ సంఖ్య మొత్తము కూడా 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఏమడిగాడు, 8తో భాగించబడుతుంది అడిగాడు. ఇప్పుడు ఇదే సంఖ్యను నేను 4 స్క్వేర్ ఇంటూ 8 ఇంటూ 8 గా రాస్తాను. ఈ 4 స్క్వేర్ 8 గా రాశాను, 8 స్క్వేర్ ని 8 ఇంటూ 8 గా రాశాను. అంటే మొత్తాన్ని నేను 4 స్క్వేర్ ఇంటూ 8 ఇంటూ 8 గా రాశాను కాబట్టి, అంటే 8 ఇంటూ రాశాను కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 10 క్యూబ్ ఇచ్చాడు. ఈ 10 క్యూబ్ అనేది ఏంటంటే 4 తోటి 8 తోటి భాగించబడుతుంది అడిగాడు. మనకి ఇక్కడ 10, 100, 1000, 1000 ఈ 3 కానీ తీసుకున్నట్లయితే 10 అనేది 4 తోటి భాగించబడదు, 8 తోటి కూడా భాగించబడదు. 100 అనేది 4తో భాగించబడుతుంది కానీ 8తో భాగించబడదు. 1000 అనేదేమో 4 తోటి భాగించబడుతుంది, 8తో కూడా భాగించబడుతుంది. సో 10 క్యూబ్ అంటే 1000 కాబట్టి ఎలాగైనా చూసుకోవచ్చు. లేదా దీన్ని నేను 100 ఇంటూ 10 గా రాస్తాను. సో 100 మనం రాయొచ్చు, 4 ఇంటూ 25 గా రాయొచ్చు కాబట్టి 4 ఇంటూ రాశాను కాబట్టి ఈ 10 క్యూబ్ అనేది ఏమో 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఈ 10 క్యూబ్ ని నేను 1000 గా తీసుకున్నట్లయితే
1000 నేను 8 ఇంటూ 125 గా రాస్తాను. సో 8 ఇంటూ రాశాను కాబట్టి 10 క్యూబ్ కూడా ఇక్కడ మనకి 8తో భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్య ఇంకొక సంఖ్యతో భాగించబడాలంటే ఏ సంఖ్యతో మనకి భాగించబడని అడుగుతాడో ఆ సంఖ్య యొక్క లబ్ధంగా రాయగలగాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 10⁵ ఉంది, అలాగే 10⁴ ఉంది, అలాగే 10 క్యూబ్ ఉంది. ఈ మొత్తము కూడా 4 తోటి మరియు 8 తోటి భాగించబడుతుంది అడిగాడు. సో ఇక్కడ మనం చూడండి 10 క్యూబ్ గా తీసుకున్నప్పుడు మనకి 4 తోటి భాగించబడింది, అలాగే 8 తో కూడా భాగించబడింది. అంటే ఈ మొత్తంలో నేను 10 క్యూబ్ కామన్ తీస్తాను. తీసినప్పుడు ఇక్కడ 10 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ 10 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకే, సో 10 క్యూబ్ అని రాశాను. అంటే ఈ మొత్తం సంఖ్య 10 క్యూబ్ అని రాశాను. సో 10 క్యూబ్ అనేది ఇక్కడ 4 తోటి డివిజన్ అవుతుంది. అంటే దీన్ని మనం 4 ఇంటూగా రాయొచ్చు. 10 క్యూబ్ 4 ఇంటూ 250 గా రాయొచ్చు. అలాగే 10 క్యూబ్ ని మనము 8 ఇంటూ 125 కూడా రాయొచ్చు. ఓకే, సో లోపల బ్రాకెట్ అనేది అలాగే ఉంటుంది. 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 10 ప్లస్ 1 ఈ విధంగానే ఉంటుంది. సో 4 ఇంటూ రాశాను కాబట్టి ఈ మొత్తం సంఖ్య 4 తో భాగించబడుతుంది. 8 ఇంటూ రాశాను కాబట్టి ఈ మొత్తం సంఖ్య 8 తో కూడా భాగించబడుతుంది. ఓకే, లాస్ట్ కొంచెం చూడండి. 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4⁴ మైనస్ 2 స్క్వేర్ ఇచ్చాడు. ఈ సంఖ్య ఇక్కడ మనకి 4 తోటి 8 తోటి భాగించబడుతుంది అడిగాడు. ఓకే, సో ఈ అన్నిట్లో మనం 4 కామన్ తీసినట్లయితే ఇక్కడే మిగులుతుందండి 4 స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడే మిగులుతుంది 4 మిగులుతుంది. 4⁴ లో 4 తీసాం కాబట్టి 1 మిగులుతుంది. మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ మనకి 4 కదా, కాబట్టి 4 కామన్ తీసాం కదా, ఇక్కడ 1 మిగులుతుంది. సో ఈ మొత్తం సంఖ్య 4 ఇంటూ రాశాం కాబట్టి ఈ మొత్తం సంఖ్య 4 తోటి భాగించబడుతుంది. మరి 8 తో భాగించబడుతుందా? ఈ మొత్తం సంఖ్యలో మనం 8 కామన్ తీయలేం కాబట్టి అది 8 తో భాగించబడ్డం లేదనుకుంటే తప్పే. ఎందుకంటే ఇక్కడ మనకి 4 మైనస్ 4 అని చూడండి ఇక్కడ. సో 4⁴ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4. సో 4 మైనస్ 4 అంటే ఎంత అవుతుందండి? 0 అయిపోతుంది పార్ట్ మొత్తం అన్నమాట. ఓకే, సో మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ మిగులుతుంది. 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ మిగులుతుంది. ఎందుకు? ఈ మొత్తం కూడా 0 అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండిట్లో మనం కానీ చూసినట్లయితే 4 మనం ఇక్కడ 2 స్క్వేర్ గా రాయొచ్చు. 2 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ దీన్ని 2 స్క్వేర్ గా రాస్తే 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 2 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే 2⁻6 గా రాసేద్దాం. ప్లస్ దీన్ని 2⁻4 గా రాసేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 8 గా తీసుకున్నట్లయితే 8 ని మనం 2 క్యూబ్ గా రాయొచ్చు. కాబట్టి ఈ రెండిట్లో మనము 2 క్యూబ్ గా కామన్ తీసినట్లయితే ఇక్కడ 2 క్యూబ్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ మిగులుతుంది 2 మిగులుతుంది. సో 2 క్యూబ్ అంటే 8 కాబట్టి, సో 8 ఇంటూ అని రాశాం కాబట్టి ఈ మొత్తం సంఖ్య 8 తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య 8 తో భాగించబడుతుందా, లేదా ఒక సంఖ్య ఇచ్చి క్రింది వాటితో దేంతో భాగించబడుతుంది అటువంటి క్వశ్చన్ ఇవ్వడు. ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు? ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ విధంగా ఇచ్చేసి ఈ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుంది, సో ఈ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుంది, సో ఈ విధంగా అడుగుతాడు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటి వరకు మనము 2, 3, 4, 5, 6, 8, 10 వీటికి సంబంధించి భాగిస్తూ తెలుసుకున్నామండి. మనకి ఇక్కడ 6, 4, 8 ఈ మూడింటికి సంబంధించి టెక్స్ట్ బుక్లు చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం మనకి డిఎస్సీలో క్వశ్చన్ ఇచ్చాడండి. చూడండి, ఇది ఏంటంటే ఒక 6 అంకెల సంఖ్యలో మొదటి 2 అంకెల సంఖ్య 2 తోను, మొదటి 2 అంకెల సంఖ్య 2 తోను, 3 అంకెల సంఖ్య 3 తోను, అలాగే 4 అంకెల సంఖ్య 4 తోను, 5 అంకెల సంఖ్య 5 తోను, 6 అంకెల సంఖ్య 6 తోను భాగించిన ఆ సంఖ్య ఏదని అడిగాడు. అయితే మనకి ఇది ఎడమ నుండి కుడికని ఇచ్చాడు. ఎడమ నుండి కుడికి. ఓకే, ఏదైనా ఒక సంఖ్య మనము బాల్జీ సూత్రం ఏ విధంగా అప్లై చేస్తామంటే కుడి నుండి ఎడమకు అప్లై చేస్తాం, అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి అప్లై చేస్తాం. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లం లో ఎడమ నుండి కుడికి అప్లై చేయమన్నాడు. అంటే ఇటు నుంచి ఇటు అప్లై చేయమన్నాడు. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? 2 అంకెల సంఖ్య 2తో భాగించబడాలంట. అంటే మొదటి 2 అంకెలు తీసుకుంటే అది 2తో భాగించబడాలి. అలాగే 3 అంకెలు తీసుకుంటే అది 3తో భాగించబడాలి. 4 అంకెలు తీసుకుంటే 4తో భాగించబడాలి. అలాగే 5 అంకెలు తీసుకుంటే 5తో భాగించబడాలి. 6 అంకెలు తీసుకుంటే 6తో భాగించబడాలి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చేయాలంటే 2, 4, 5 ఈ మూడింటి యొక్క రూల్ అప్లై చేసుకుందాం. సో 2 యొక్క భాగించడం ఏంటి? చివరి అంకె ఏ విధంగా ఉండాలి? సరిసంఖ్య ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే మొదటి 2 అంకెలు తీసుకుంటే చివరి అంకె మనకి ఖచ్చితంగా ఈ 2 అంకెల సంఖ్య 2తో భాగించబడాలంటే చివరి అంకె సరిసంఖ్య అవ్వాలి. సో సరిసంఖ్య, ఇక్కడ సరిసంఖ్య, ఇక్కడ సరిసంఖ్య, సో ఇక్కడ సరిసంఖ్య. సో అన్ని సంఖ్యల్లో కూడా మొదటి 2 అంకెలు అనేదేమో 2 అంకెల సంఖ్య 2తో భాగించబడింది.
సో నెక్స్ట్ ఇక్కడ మనము 4 గాని తీసుకున్నట్లయితే ఏమవ్వాలి, ఈ 4 అంకెల సంఖ్యలో 4 యొక్క భాజ్య సూత్రం ఏంటండి, చివరి 2 అంకెలు కూడా 4తో భాగించబడాలి. ఇక్కడ చివరి 2 అంకెలు ఏమైంది, 34 అయింది. కాబట్టి ఇది 4తో భాగించబడదు. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇదే కదా మొదటి 4 అంకెలు తీసుకుంటే ఈ 2 అంకెలే కదా చివరి 4 అంకెలు, చివరి 2 అంకెలు అవుతాయి. సో ఈ 2 అంకెలు మనకి ఇక్కడ 4తో భాగించినట్లయితే ఈ మొదటి 4 అంకెలతో ఏర్పడిన సంఖ్య 4తో భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ 36 4తో భాగించబడుతుంది. కాబట్టి ఈ మొదటి 4 అంకెలు కూడా 4తో భాగించబడతాయి. ఇక్కడ 36 ఉంది, 4తో భాగించబడుతుంది. ఇక్కడ 24 ఉంది, 4తో భాగించబడుతుంది. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 యొక్క భాగించలు చూసినట్లయితే మొదటి 5 అంకెలు ఇది అవ్వలేదు కదా, ఇది వదిలేద్దాం. సో వీళ్ళు 3 చూడండి. 5తో కానీ తీసుకున్నట్లయితే 5 అంకెలు, మొదటి 5 అంకెల్లో చివరి అంకె ఖచ్చితంగా ఏమవ్వాలి, 5తో భాగించబడాలంటే అది 0 గాని 5 గాని ఉండాలి. సో ఇక్కడ 5వ అంకె ఏమని చూడండి, 5 ఉంది. ఇక్కడ 5వ అంకె 5 ఉంది, ఇక్కడ 5వ అంకె 5 ఉంది. సో మూడిట్లో కూడా 5వ అంకె 5 ఉంది. కాబట్టి 3 సంఖ్యలు కూడా ఇక్కడ మనకి మొదటి 5 అంకెలతో ఏర్పడిన సంఖ్య 5తో భాగించబడుతుంది. నెక్స్ట్ 6 గాని తీసుకున్నట్లయితే 6 ఇక్కడ ఏమిటండి, 6 సంఖ్యలతో ఏర్పడిన 6 అంకెల సంఖ్య, ఈ 6 అంకెలతో ఏర్పడిన 6 అంకెల సంఖ్య 6తో మనకి భాగించబడాలి. అంటే చివరి ఖచ్చితంగా 2తో భాగించబడాలి చివరి అంకె, అలాగే వాటి మొత్తము 3తో భాగించబడాలి. ఒక సంఖ్య 6తో భాగించబడాలంటే ఆ సంఖ్య 2తోటి భాగించబడాలి, 3తోటి భాగించబడాలి. 2తో భాగించబడాలంటే చివరి అంకె సరి సంఖ్య అయి ఉండాలి. సో చివరి అంకె చూడండి, ఇక్కడ 3 ఉంది, అంటే ఇది కాదు. సో ఇప్పుడు ఈ 2 అంకెల్లో మనకి ఆన్సర్ తెలుస్తుంది. ఫస్ట్ మనకి ఏమన్నాడు, ఇక్కడ మొదటి 3 అంకెలు ఇక్కడ ఏమో చేసాం, 2 చేసాం, 4 చేసాం, 5 చేసాం, 6 కూడా చేసాం, 3 చేయలేదు. సో 3 అంటే ఇక్కడ మనకి మొదటి 3 అంకెలు కూడా మొదటి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 3తో భాగించబడుతుంది అన్నాను. ఇక్కడ మొదటి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య చూడండి 123. ఇక్కడ చూడండి 143. సో 143 అనేదేమో 3తో భాగించబడదు. సో 123 అనేది 3తో భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఇది అవుతుంది 1,23,654. ఏమన్నా ఇటువంటి సంఖ్య ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఒక్కొక్కటి అప్లై చేసుకోవాలి. మనకి ఏ సంఖ్య ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే కుడి నుండి ఎడమకు చూస్తాం. కానీ నాకు ఖచ్చితంగా బ్రాకెట్లు ఇచ్చాడండి, ఎడమ నుండి కుడి కనేసి. అంటే ఏం చేయాలి, మనము ఇటు నుంచి ఇటు చూసుకోవాలి. దాంట్లో మొదటి 2 అంకెల సంఖ్య 2తో భాగించబడాలి, 3 అంకెల సంఖ్య 3తో భాగించబడాలి, 4 అంకెల సంఖ్య 4తో భాగించబడాలి. సో ఈ విధంగా ఎలిమినేట్ చేయడం రాకపోతే సో ప్రతిదీ చెక్ చేసుకోవడమే. మొదటి 2 అంకెల సంఖ్య 2తో భాగించబడింది, 3 అంకెల సంఖ్య కూడా 3తో భాగించబడింది, 4 అంకెల సంఖ్య 4తో భాగించబడలేదు, ఇక్కడ వదిలివచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొదటి 2 అంకెల సంఖ్య 2తో భాగించబడింది, 3 అంకెల సంఖ్య 3తో భాగించబడింది, 4 అంకెల సంఖ్య 4తో భాగించబడింది, 5 అంకెల సంఖ్య 5తో భాగించబడింది. సో 6 అంకెల సంఖ్య మనకు కావాలంటే చివరి సరి సంఖ్య ఉంది కాబట్టి 2తో అవుతుంది. నెక్స్ట్ మనం మొత్తం కూడుకున్నట్లయితే 3 యొక్క గుణిజం వచ్చింది అనుకోండి, అది కూడా 6తో భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా మనకి 6 అంకెల సంఖ్య అనేది అంటే ప్రతి సంఖ్యతో కూడా భాగించబడింది. కాబట్టి మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. సో ఇవి కూడా ఆ విధంగా చెక్ చేసుకోవాలి. 2 అంకెలు, 3 అంకెలు, 4 అంకెలు, 5 అంకెలు, 6 అంకెలు, ఆ విధంగా చూసుకోవడం మనం. ఓకే, ఇక్కడతో మనకి 6, 4, 8 ఈ మూడింటికి సంబంధించి భాగిస్తున్న నియమాలు అయిపోయేవి. నెక్స్ట్ వీడియోలో మనము 7, 11 యొక్క భాగిస్తులు తెలుసుకుందాం. ఓకే.